సెన్సరైన్ లక్కు కిక్కు. జీవితంలో లక్కు మాత్రమే ఉంటే సరిపోదండి, కొంచెం కిక్కు కూడా ఉండాలి. ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళకి, అలసిపోయి ఉన్న ఆడవాళ్ళకి, అలాగే కాలక్షేపం కోరుకునేటువంటి పెద్దవాళ్ళకి, మొత్తం అందరికి 100% ఎంటర్టైన్మెంట్ ఇస్తామని ఈ స్టేజ్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మరి ఇవాల్టి మన సెన్సరైన్ లక్కు కిక్కులో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చింది ఎవరు, ఎవరికి లక్కు, ఎవరిది కిక్కు చూద్దామా? సో ఫస్ట్ మన కార్యక్రమానికి రాబోతోంది సౌందర్య లహరి. తను అలా వస్తుంటే మీకు ఎలా పిలవాలనిపిస్తుందో తెలుసా? ఓ లిల్లీ, ఓ లిల్లీ. సో లెట్స్ వెల్కమ్ లహరి. నువ్వే సిల్లి నవ్వే చల్లి వెళ్ళొద్దే నన్నే గిల్లి, కత్తిలాంటి నిన్ను చూసి గుండెలో కొత్త పుట్టి క్రేజీ 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 క్రేజీ, ఎంతకంత నువ్వు చూసి వారెకంత మత్తు పుట్టి క్రేజీ 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 క్రేజీ. ఓ లిల్లీ బూరి బుగ్గల బుల్లి, ఈడులో నా లేడీ గాగా చెల్లి. హాయ్ లహరి, వెల్కమ్ టు సెన్సరైన్ లక్కు కిక్కు. సాధారణంగా మీరు ఏ సీరియల్లో చేస్తున్నారు, ప్రస్తుతం ఏంటి ప్రాజెక్ట్స్, ఇవేమీ అడగటం లేదు. ఒక్కసారి అటు చూడు. ఏంటది? నీ ఫోటో చూసి నువ్వే అలా షాక్ అవడం ఏంటి? నేను అవుతాను చూడు. అది నువ్వేనా? నేనే. యు యా ఇట్స్ వై వై ఇట్స్ మీ. పోలికలు. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్. చిన్నప్పుడు ఆ గెటప్ సరదా ఉంటుంది కదా. భలే ముద్దుగా ఉన్నావు, కానీ థ్యాంక్ యూ. చాలా క్యూట్ గా ఉన్నావు. థ్యాంక్ యూ. సో ప్రాబబ్లీ 3 ఏళ్ళ అనుకుంటా. సరే ఇంకోటి చూడైతే. సో పరిచయం చేయి మాకు. వావ్. మా మదర్ లక్ష్మీమణి గారు, మై ఫాదర్ విశ్వనాథన్ గారు, ఐఎమ్ డాటర్. ఓకే, సో బ్యూటిఫుల్ ఫ్యామిలీ. యా. మీకు కూడా పరిచయం చేసేసాం. ఓకే, ఇక మన నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరంటే, రే సాంబా రాస్కోరా అని సినిమాలో అంటే పవన్ కళ్యాణ్, టీవీలో అంటే కళ్యాణ్. సో లెట్స్ వెల్కమ్ కళ్యాణ్. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా, ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా, ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ. హాయ్ కళ్యాణ్ గారు అండ్ వెల్కమ్ టు సెన్సరైన్ లక్కు కిక్కు. మిక్స్ చేసి లిప్పులు నో మోర్ టాకింగ్. చూడండి ఇక్కడ ఎవరు వీరు. వావ్. ఏమండి, నేను అనుకున్నాను ఇప్పుడు ప్రెసెంట్ గా చేస్తున్న వాళ్ళలో నాది మాత్రమే బ్లాక్ అండ్ వైట్ ఫోటో అని. ఇది కూడా అన్నమాట. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్. అప్పుడు మీ ముద్దు పేరు ఏంటండి? ఇంట్లో అందరు డంబో అంటారు. డంబో. కానీ అప్పటికి ఏం ముద్దు పేరు లేదు. ఓకే, ఇంకోటి చూద్దాం. ఇది ద మోస్ట్ రొమాంటిక్ కపుల్ విత్ ద వైఫ్. ఓకే, సో మ్యారేజ్ అయ్యి ఇప్పుడు ఎన్నో సంవత్సరం అండి? మ్యారేజ్ 2008 లో అయింది. ఓకే, 4 years అయింది. ఓకే అండి, వెల్కమ్. తర్వాత రాబోతున్న అందమైన అమ్మాయి. చెట్టుపై చిలకమ్మ ఎంత అందంగా ఉంటుందో సెట్టులో ఈ అమ్మాయి కూడా అంతే అందంగా ఉంటుంది. ఏమిటో ప్రాస కోసం అలా వాడేశాను, అడ్జస్ట్ అయిపోండి. శ్వేత. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా, గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక కొనుకే పడగా ఒళ్ళంతా తిను మరు వాడుతున్నదే. ఓకే శ్వేత, వెల్కమ్ టు సెన్సరైన్ లక్కు కిక్కు. ఓకే శ్వేత, ఇక్కడ ఎవరో చూడు. హే, ఏంటిది? శ్వేత. మా వాళ్ళు మరీ ఫాలో అయిపోయారమ్మా. శ్వేత అనగానే శ్వేత బసు ప్రసాద్ ని పెట్టేశారు. ఈ మధ్య కాలంలో గూగుల్లో సర్చింగ్లు కదా, కొట్టారు శ్వేత అని, వచ్చింది బాసు ప్రసాద్. బస్సు, నువ్వు బస్సు. ఈ శ్వేత వచ్చింది, ఆ శ్వేత కాదు. సో శ్వేత, వెల్కమ్. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సెలబ్రిటీ, సూపర్ గా పర్ఫార్మ్ చేస్తున్నాడంటే ఆయన డెఫినెట్లీ సుమిత్ అయి ఉంటాడు. చూద్దామా సుమిత్ దమ్ము.
నీకు నాకు ముదిరిందంట ముద్దులతోనే కుమ్ము 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 హాయ్ సుమిత్, వెల్కమ్ టు సెన్సరైన్ లక్కు కిక్ కిక్కు. మనకు లక్ ఉండాలి, లక్ తో పాటు కిక్ ఉండాలి, అది వేరే సంగతి. ఆ. కానీ లక్ ఫుల్ గా ఉంటే కిక్ వచ్చేస్తుంది మాది ఆ కిక్కు కాదు. యాక్చువల్లీ నీ ఫోటో దొరకలేదు, నువ్వు ఏమైనా తెచ్చావా? అంటే అది ఏ, దగ్గరలో ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది. అక్కడ పెట్టారా? అక్కడ పెట్టారని అంటే పక్కన ఒక ఫోటో స్టూడియో ఉంటుంది, అక్కడ ఉంటుందని చెప్పవద్దని మీరు అప్పుడే. లేదండి, వాళ్ళు ఆ ఫోటో ఇక్కడికి డైరెక్ట్ చేశారు. ఒకసారి చూద్దాం, ఆ ఫైల్ ఇక్కడ ఉంది ఇప్పుడు. విద్యాబాలన్. ఏ విద్యా బాలన్ యా? విద్యా అరే సుమిత్, అరే యు విద్యా బాలన్, మోడల్స్ ద డర్టీ పిక్చర్. డట్ పిక్చర్ ఊలాలా ఊలాలా ఆ సినిమానే. ఇంతకీ ఆ కుక్కర్ వాడుతున్నావా లేదా? అంటే కుక్కర్ వాడి నీకు ప్రెషర్ పెరిగిందా? ఆమెకి పెళ్ళైంది కదా రీసెంట్ గా, గిఫ్ట్ గా ఇచ్చా. బాగుంది సుమిత్, వెరీ నైస్. But you look సుమిత్ లో so ఉండే young. గొప్ప విషయం ఏంటంటే సుమిత్ చాలా ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా అసలు వయసే కనిపించదు. అంటే నీ షోస్ ఎక్కువ చూస్తుంటారు, సో అందుకే నేను కొంచెం స్టడీగా ఉంటాను అనమాట. యంగ్ గా ఉంటారు. ఓకే, సో నలుగురికి వెల్కమ్. మీకు ఎవరికి ఎక్కువగా ఉంది లక్కు, ఎవరిది కిక్కో చూద్దాం. మొదలెడదామా? Sure. ఓకే, సో ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టేద్దాము. సెన్సోడైన్ లక్కు కిక్కులో ఫస్ట్ రౌండ్ లక 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 లక్కు లక్కు. ఓకే, సో ఫస్ట్ రౌండ్ చాలా చాలా సింపుల్ రౌండ్. రౌండ్ ఏంటి ఇంత సింపుల్ గా ఉంది అని మీరు ఫీల్ అయ్యే విధంగా ఉండబోతోంది రౌండ్. క్వశ్చన్స్ చాలా సింపుల్, దానికి నా దగ్గర డబ్బులు కూడా రెడీగా ఉన్నాయి. అంటే మేము 10th క్లాస్ అందరం కాపీ కొట్టి పాస్ అయ్యాము, ఓ సో ఒకరినొకరు హెల్ప్ చేసుకోవచ్చు. వెరీ గుడ్, హెల్ప్ చేసుకోండి చేసుకోండి. చూపించు నీ పేపర్ నాకు. కానీ ఇక్కడ ఒక చిన్న తేడా ఏంటంటే ఒకరి పేపర్ ఇంకొకరికి రాదు. సరే, ఇవన్నీ చెప్పడం ఎందుకు, ఆ కలర్స్ ఏమిటో చూపించండి. వెరీ, సో ఫస్ట్ కలర్ ఏంటి, ఏం సెలెక్ట్ చేసుకుంటాం? పింక్. మీరం వల్ల పింక్. తెనాలి రామకృష్ణుని. ఊరి పేరు ఏది? తెనాలి. చెప్పిన ఆన్సర్ కరెక్ట్. తెనాలి రామకృష్ణుని ఊరి పేరు తెనాలి, తెనాలి. అందరికీ తెలుసు. ఇంటి ఆ పేరు ముందే ఉంది, ఇదిగో తీసేసుకో. సెకండ్ కలర్ ఏంటో నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. మేబీ గ్రీన్. ఓకే, గ్రీన్. వెనకాల క్వశ్చన్ ఏంటి? పగలు కూడా కనపడే నైట్ ఏంటి? నైటీ. నీకు టైం అయిపోతుంది, తొందరగా చెప్పాలి. నైటీ. సో ఇదే లహరి ఆన్సర్. పగలు కూడా కనపడే నైట్ ఏంటి అంటే నైటీ అనింది. నైటీ ఆంటీ ఇవన్నీ కాదమ్మా, గ్రానైట్. Right. గ్రానైట్. సో నీకు ఒక 10,000 పోయింది. థర్డ్ కలర్ బ్లూ. బ్లూ. వెనకాల క్వశ్చన్ ఏంటి? ప్రియమణి మొదటి సినిమా. ఏ హీరో సరసన నటించింది? వచ్చిందిరా కిక్కు. జగపతి బాబు. ఓకే, జగపతి బాబు ఇస్ ద. మీరు రైటా కాదు చెప్పండి. జగపతి బాబు ఇస్ ద రాంగ్ ఆన్సర్. ప్రియమణి ఫస్ట్ నటించింది వల్లభతో, కెఎస్ రామారావు గారి అబ్బాయి వల్లభతో. సినిమా పేరు ఎవరే అతగాడు. సో ఈ 10,000 కూడా పోయాయి. ఓకే, కళ్యాణ్ మీకు బాగా ఇష్టమైన కలర్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. రెడ్. కళ్యాణ్ కోసం కలర్ రెడ్. వెనకాల క్వశ్చన్ ఏంటి? సీతమ్మ వాకిట్లో. టైటిల్ పూర్తి చేయండి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు. రైట్ ఆన్సర్. కళ్యాణ్ గెలిచేసుకుంటున్నారు 10,000. సో ఈ క్వశ్చన్ చాలా లక్కీగా చాలా ఈజీగా వచ్చేసింది. నెక్స్ట్ ఎలా వస్తుందో చూద్దామా కళ్యాణ్? చూద్దాం. నెక్స్ట్ కలర్ ఎల్లో. ఎల్లో. వెనకాల క్వశ్చన్ ఏంటి? పంచ పాండవులు
పంచ పాండవులు ఎంతమంది? మీరు పంచ పాండవులు అన్నప్పుడు ఆ పాండవుల పేర్లన్నీ ఎగిరిపోయింది. కళ్యాణ్, లక్కే, లక్కు. చెప్పండి. ఇదేనా? ఐదుగురు. ఐదుగురేనా? పక్కా? పక్క. ఎవరైనా మిస్ చేశారేమో? లేదు లేదు. వాళ్ళ పేర్లు తెలుసా? అది అట్లా మీరు క్వశ్చన్ అక్కడ ఉందే చెప్తారు. ఆ పేర్లు ఏ ఎపిసోడ్ లో జరిగింది, మహాభారతం చెప్పారంటే చెప్పారు. కంగ్రాట్స్, మరో 10,000. థ్యాంక్ యూ సో మచ్. 2 సార్లు లక్కు, మూడోసారి కూడా లక్కు బాగున్నట్టయితే మీ అమౌంట్ 30,000 అవుతుంది. ఇంకో కలర్ గ్రీన్. గ్రీన్. భారత ప్రధానిగా పనిచేసిన వారిలో అత్యంత పిన్న వయస్కుడు ఎవరు? అంటే ఒకటే ఆన్సర్. ఒక్కటే ఆన్సర్. అత్యంత పిన్న వయస్కుడు ఎవరంటే ఒక్కళ్ళే కదా ఉంటారు సుమిత్. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళందరిలో అత్యంత పెద్ద వయసు ఎవరిది అంటే ఏం చెప్తారు? నీదే కదా. నీదే నీదే. నేను ఒప్పుకోను. మాకు గురువు లాంటి వారు. ఏ కళ్యాణ్ కి మనం చాలా టైం ఇచ్చేసాం. రాజీవ్ గాంధీ. అంటే మూడో దానికి కూడా మీ లక్కు కలిసి వచ్చిందా? జస్ట్ వైల్డ్ గెస్. జస్ట్ వైల్డ్ గెస్. భారత ప్రధానిగా పనిచేసిన వారిలో అత్యంత పిన్న వయస్కుడు రాజీవ్ గాంధీ. రైట్ ఆన్సర్. ఇప్పుడు శ్వేత టర్న్. శ్వేత నీకు బాగా ఇష్టమైన కలర్ ఏంటో చెప్పుకోమా. బ్లూ. బ్లూ. ఏమో తను ఓకే, శ్వేత కోసం బ్లూ వెనకాల ఏముంది? మన రాష్ట్రంలో రూపాయికి కిలో బియ్యం ప్రారంభించింది ఎవరు? కిలో బియ్యం గురించి తెలుసా నీకు? తెలుసు. తెలుసు. ఏం తెలుసు? కిలో బియ్యం ఇస్తున్నారు, 1 రూపాయి ఇస్తే కిలో బియ్యం ఇస్తున్నారు. బియ్యం ఇస్తే రూపాయి ఇస్తున్నారంట. మననే ఇప్పుడు ప్రెసెంట్ ప్రెసెంట్ లాస్ట్ 10 సెకండ్స్. కిరణ్ కుమార్ రెడ్డి. ఎవరు చెప్పలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు కూడా ఇంత సంతోషించి ఉండరు. నువ్వు గెలుచుకున్నావు 10,000. శ్వేత ఇంకా అయిపోలేదు, ఇంకొన్ని కలర్స్ ఉన్నాయి. ఒక కలర్ సెలెక్ట్ చేసుకో. రెడ్. రెడ్ వెనకాల క్వశ్చన్ ఏంటి? చందమామ సినిమాలో కాజల్ ఈ డబ్బింగ్ చెప్పిన ప్రముఖ హీరోయిన్ ఎవరు? నా డబ్బింగ్ ఎవరు చెప్తున్నారో కూడా నాకు తెలియదండి. నీకు డబ్బింగ్ చెప్పేది. నీకు డబ్బింగ్ కూడా చెప్తున్నారా? ఎస్, కాజలే. కాజల్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. చార్మి. శ్వేత నీకు ఈ క్వశ్చన్ ఇచ్చింది కిక్కు. ఇంకా ఒక కలర్ తీసుకో. ఎల్లో. కౌరవుల సోదరి దుశ్శల భర్త ఎవరు? చూసలేదే ఫస్ట్. అయిపోయింది. కళ్యాణ్, దుశ్శల అంటే ఏంటి? ఎవరు క్వశ్చన్ అడిగితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆవిడ. చెప్తున్నావా ఆన్సర్? కృష్ణానగర్ లో ఉంటుంది. అంటే కృష్ణానగర్. దుశ్శల. శ్వేతకి కిక్కు, ఎందుకంటే ఆన్సర్ చెప్పలేదు. దుశ్శల వాళ్ళ భర్త పేరు సైంధవుడు. అస్సలు కిక్కేం అనిపించలేదు, నాకు తెలియదు కనుక. ఇప్పుడు శ్వేతని మనం చాలా సేపు తలకిందులుగా నించోబెట్టినా సమాధానం రాదు. సో ఈ రౌండ్ లో కళ్యాణ్ మీరు బాగా సంపాదించారు. సుమిత్ నువ్వు అక్కడ కలర్ సెలెక్ట్ చేసుకునే ముందు నాకు ఒక గొప్ప విషయం గుర్తొచ్చింది. సుమిత్ తో చేసిన ఒక అమ్మాయి పెద్ద హీరోయిన్ అయ్యింది, ఇంకొక అమ్మాయి పెద్ద యాంకర్ అయింది. నేను అనుకున్నా సుమా, ఆ ఎల్లో చీర కట్టంగానే బసంతి గుర్తుకొచ్చింది నాకు. బసంతి? షోలే ఆవిడెవరు? హేమమాలిని. ఎందుకు? బసంతికి యాంకరింగ్ కి సంబంధం ఏమైనా ఉందా? అందుకే నువ్వు సుమిత్ అయ్యావు. సుమిత్ నువ్వు ఒక కలర్ సెలెక్ట్ చేసుకో. రెడ్. రెడ్ వెనకాల క్వశ్చన్ ఏంటి? ఒక్క రోజులో అత్యధికంగా ఏ సమయం నుంచి ఏ సమయం వరకు గుండె నొప్పి వచ్చే అవకాశం ఉంది? అంటే నాకు ఇప్పుడు దాకా గుండె నొప్పి ఎప్పుడు రాలేదు. ఎట్లా తెలుస్తుంది? నువ్వు గుండె ఎవరెవరికో ఇచ్చేసి తిరిగేస్తూ ఉంటావు కదా, అందుకని. అంటే దేవుడు అందరినీ ప్రేమించమన్నాడు, తీసుకోండి అనుకొని టేక్ ఇట్ అన్నా. నువ్వు ఇంచుమించుగా చెప్పినా కూడా నేను నీకు 10,000 ఇచ్చేస్తాను. ఏ సమయంలో? ఏ సమయం అంటే మిడ్ నైట్ లో. టైం కొంచెం. మిడ్ నైట్ మసాలా వస్తుంది కదా.
మసాలాలు తిని బాగా మిడ్ నైట్ లో గుండె నొప్పి రావచ్చు అని నా ఉద్దేశం. ఏంటో అవుతున్నావు? మసాలాలు ఎక్కువ తిని పడుకుంటాం కాబట్టి మిడ్ నైట్ అంటే నీ ఉద్దేశంలో టైం ఏంటి? 12. ఓకే, సో ఒక రోజులో అత్యధికంగా ఏ సమయం నుంచి ఏ సమయం వరకు గుండె నొప్పి వచ్చే అవకాశం ఉంది? సర్వే ప్రకారంగా ఉదయం 8 నుంచి 9 లోపు. మీకు ఈ క్వశ్చన్ మంచి కిక్ ఇచ్చిందని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు ఇంకొక కలర్ సెలెక్ట్ చేసుకోండి. బ్లూ. బ్లూ వెనకాల లక్క blue. కిక్క చూద్దాం. తిరుమల తిరుపతిలోని 7 కొండలలో ఒక కొండ పేరు చెప్పండి. ఇగో ఇట్లా కన్ఫ్యూజ్ చేయకూడదు. ఇది చాలా ఈజీ సుమిత్. ఇగో ఇట్లా కన్ఫ్యూజ్ చేయొద్దు. నాకు కొండల గురించి మాట్లాడొచ్చు కానీ కొండల గురించి ఏం మాట్లాడుతుంది? చాలా ఈజీ సుమిత్. నారాయణాద్రి. ఏ చెప్పినా ఆ ట్రైన్ లోనే వెళ్ళినా. సుమిత్ నువ్వు ఆన్సర్ చెప్పేసావా లేదా? కమిట్ ఒక్కసారి కమిట్ అయితే నేను మీ మాట ఏంటి? సో నువ్వు నారాయణాద్రి అన్నావు. తిరుమల తిరుపతి కొండల్లోని ఒక కొండ పేరు. ఆ ట్రైన్ లో వెళ్ళాను. నారాయణాద్రి రైట్ ఆన్సర్. గరుడాద్రి, అంజనాద్రి, శేషాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి, భద్రాద్రి. సరే ఇంకొక కలర్ ఉంది, సెలెక్ట్ చేసుకో. ఓకే, గ్రీన్. గ్రీన్. ముగ్గురు కృష్ణులు కలిసి నటించిన చిత్రం సుల్తాన్. ఆ ముగ్గురు కృష్ణులు ఎవరు? సూపర్ స్టార్ కృష్ణ. ఓకే, తర్వాత ఎన్టీ రామారావు గారు. ఏంట్రా సరే చెప్పు ఇంకొక పేరు. కష్టం. కృష్ణ, బాలకృష్ణ, కృష్ణరాజు గారు. నేను చెప్పినా కదా ఏంటి ఏం చెప్పేది? ఎన్టీ రామారావు అని చెప్పావు. కృష్ణ అని చెప్పిన. కృష్ణ కృష్ణ ఏమవుతుంది? కృష్ణ కృష్ణ అవుతుంది. సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. కృష్ణం రాజు అవుతుంది అప్పుడు. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. లక్కులో బాగా లక్ కలిసి వచ్చింది ఎవరికంటే కళ్యాణ్ కి. కళ్యాణ్ దగ్గర ఇప్పుడు 30,000, మిగిలిన వాళ్ళందరూ కూడా 10,000, 10,000, 10,000తో ఉన్నారు. ఓకే, సెకండ్ రౌండ్ ఏంటంటే నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే సో సెకండ్ రౌండ్ లో మీ పర్ఫార్మెన్స్ నచ్చిందా లేదా చెప్పడానికి వచ్చేస్తున్నారు ద లాఫింగ్ బుద్ధా. ఏంటిది ఇవాళ లాఫింగ్ బుద్ధా రాలేదు? లక్కీ దేవత వచ్చారేంటి? ఓహో, లాఫింగ్ బుద్ధా ఏదో బయట టూర్ మీద వెళ్ళినట్టున్నారు, అందుకని ఆవిడ వచ్చారు. ఇవాళ ఇలా అడ్జస్ట్ అవ్వండి. ఈ రౌండ్ లో మేము మీకు 2 ఆప్షన్స్ ఇస్తాం. మీరు డైలాగ్ కానీ డాన్స్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఆ డైలాగ్ కి కానీ డాన్స్ కి కానీ మీ పర్ఫార్మెన్స్ ఆవిడికి నచ్చినట్టయితే మీకు మాక్సిమం 20,000 ఇవ్వచ్చు, మినిమం ఏమైనా ఇవ్వచ్చు. లహరి డైలాగా డాన్సా? ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో తెలియదు కాబట్టి ఐల్ గో ఫర్ డాన్స్. ఒకసారి చూద్దాం. పల్లెలెట్లా కదులుతున్నాయంటే అరెవవ్వా సిరిసిల్ల దిగిచాల చిన్న మెట్టపల్లి మధునూరు లొత్తునూరు పండితపురము పగిడిపల్లి సాకిల్ల మరెన్నో. అది లహరి. సో ఈ రెండిట్లో నేను సాంగ్ అని చెప్పింది ఎందుకు? కొంచెం మంచి సాంగ్ ఇస్తారు, ఎంజాయ్ చేసుకోవచ్చు అని. అదేనమ్మా, మరి లక్కు కిక్కు స్పెషాలిటీ అంటే ఇదే. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ బాక్స్ వెళ్ళి తెరువు, అందులో ఏం వస్తే ఆ సాంగ్ కి నువ్వు పర్ఫార్మెన్స్ చేయాలి. కమాన్. నాకు చాయిస్ లేదా? నీకు చాయిస్ లేదు, రా. ఏంటిది? తారా.
అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకో. ప్లీజ్ 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 నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే 20 వద్దు, 20 కంటే ఎక్కువ వస్తే సో దట్ నేను ప్లాటినం రింగ్ అనుకుంటాను, ఫింగర్ రింగ్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. 11, 12, 13. అంతేనమ్మా, అక్కడ ఆగిపోయింది. సో లారీ నువ్వు గెలుచుకుంటున్నావు. టోటలీ నీ పర్ఫార్మెన్స్ బాగా నచ్చి 18,000. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు కళ్యాణ్ మీరేం సెలెక్ట్ చేసుకుంటారు? డైలాగా, డాన్సా? డైలాగ్. అంటే ఎవరి డైలాగ్ చెప్పాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, కళ్యాణ్ మీనానా జెనీలియానా? ప్లే చేయాలి కదా. లేదు చెయ్యం, ప్లే చేయకుండా చెయ్యకుండానే. సరే జెనీలియా. జెనీలియా డైలాగ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆ డైలాగ్ ఒకసారి వినిపించండి. మీరు జాగ్రత్తగా డైలాగ్ వినండి. ఆ తర్వాత వీలైనంత వరకు యాజ్ ఇట్ ఈస్ గా చెప్పాలి. కనీసం ఎమోషన్ అయినా యాజ్ ఇట్ ఈస్ గా ఉండాలి. శ్రీలక్ష్మిని చంపేసిన మనోహర్ది విజయవాడే కదా. ఆ తర్వాత ఒక నెల కూడా తిరగకుండా ఒక అమ్మాయి మీద యాసిడ్ పోసింది విజయవాడలోనే కదా. ఆ తర్వాత ఓ టీవీ యాంకర్ మొన్న పాపం మీనా కుమారి గొంతు కోసి నిన్న ఆయిషా. అమ్మో, మీ విజయవాడ అంటేనే దారుణం బాబు. స్టార్ట్. అప్పుడు శ్రీలక్ష్మిని మనోహర్ గొంతు కోసింది మీ విజయవాడలోనే కదా. అది తిరగకుండా నెల తిరగకుండానే మళ్ళీ టీవీ యాంకర్ని యాసిడ్తో చేసింది అది కూడా విజయవాడే కదా. దాని తర్వాత కూడా ఆయిషా. అబ్బో, మీ విజయవాడ అంటేనే టూ మచ్. విజయవాడ అంటే అబ్బో. ఓకే రండి, రిక్వెస్ట్ చేసుకోండి. మా లక్కు దేవత, ఇంతవరకు కష్టపడి వచ్చాను. ఇక నుంచి అంతా నీదే. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే 20,000కి కొంచెం అటు ఇట్లో తక్కువ అయినా కొంచెం ఎక్కువైనా కానీ అక్కడ ఉండేది చూడు, మరీ తక్కువ మాత్రం కాకుండా. 11, కళ్యాణ్ చూడు అటు 12, 13, 14. రూపాయి కూడా పెరగట్లేదు. 14 దగ్గర ఆగలేదు, ఇంకా ఆగిపోయింది. అయిపోయిందా? ఆగిపోయింది. సో మీరు మీ పర్ఫార్మెన్స్ నచ్చి 14,000 మీకు లక్కీ దేవత ఇచ్చారు. Thank you. ఇప్పుడు శ్వేత డైలాగా డాన్సా? చాలా మంచి డాన్సర్ శ్వేత. కమాన్ శ్వేత. అయితే పెద్ద పెద్ద కాంపిటీషన్స్ లో కపుల్ మిస్ అయింది కానీ అతని కోరిక మేరకు డాన్స్. అతని కోరిక మీద నాకు కోరికలు చాలా ఉంటాయి శ్వేత, అట్లా వద్దు. ఈ కోరిక అదే ఈ కోరిక మెల్లింగ్ కొట్టు. సరే డాన్సా? సరే శ్వేత, ఆ 2 డాన్సులు ఏంటో ఒకసారి చూడు. చెలియా 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్నా, తనువు నదిలో మునిగి ఉన్న చెమట జడిలో తడిసిపోతున్నా. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. ఏ పాట అనేది ఆ బాక్స్ లో ఉంది, వెళ్ళి తీసుకో. చెలియా 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్నా, తనువు నదిలో మునిగి ఉన్న చెమట జడిలో తడిసిపోతున్నా. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే 20,000. ఆఫ్టర్ 20,000కి ఏమొస్తుంది? ఒక 80+ చేసుకొని 100 ప్లీజ్. పెరుగుతూనే 16, 17, 19, 20, 21, 22, 20. కంగ్రాచులేషన్స్. సో మీ పర్ఫార్మెన్స్ బాగా నచ్చి లక్కీ దేవత మీకు లక్కీ రీడింగ్ లో 19,000 ఇచ్చారు. ఇప్పుడు సుమిత్ బాబు డైలాగా డాన్సా చెప్తున్నా? ఈమె పావలు ఇస్తేనే బాగా చేసింది, ఇంకా నేను ఎప్పుడు చేయాలి? ఇంకా సో డైలాగే డైలాగ్
సరే ఆ ఇద్దరు ఆర్టిస్టులు ఎవరో చూద్దాం. తెలంగాణ శకుంతల గారు, కోవై సరళ గారు, నువ్వు సెలెక్ట్ చేసుకో. కోవై సర్ల. డైలాగ్ ప్లీజ్. యాక్షన్. ఏంట్రా నేను నీకు దేవతలు కనిపిస్తున్నానా? ఇప్పుడు నీకు దేవతలు కనిపిస్తున్నానా? నేను ఇప్పుడు తప్పేస్తానా? నన్ను వదిలేండ్రా. ఎవరు నన్ను రోకేస్తారా? మరి సర్లు తట్టుపట్టుకుంటున్నారా? దేవతలు కనిపిస్తున్నా నీకు? ఎవరో రంగు వేసి కట్టుపెట్టింది చాలు. మధ్యలో ముమైత్ ఖాన్ అన్నాడు. ముమైత్ ఖాన్ మాకు దేవత లాంటిది చెప్పురా కళ్యాణ్. నాకు సంబంధం లేదు, నీకు దేవత అయితే నువ్వు నువ్వేమేం చెప్పు. మాట్లాడావు అడుక్కో. నా పర్ఫార్మెన్స్ కానీ మీకు నచ్చినట్టయితే 20,000 25,000 ప్లీజ్ 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 25,000 అండి. మీకు ఎలాగో తెలుసు నాకు చిన్నప్పుడు 100 మార్కులకు 110 మార్కులు వచ్చినాయి. అలాగే 12 దగ్గర ఆగింది. ఓ పోతుంది. పోండి 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 ముమైత్ దేవత పోండి నాకు తోయండి వచ్చేస్తుంది. తోయండి. ఇంకా తోసినా పోదు. అంటే 16 నా లక్కీ నంబర్. గుడ్. సో యూ ఒక్క ముందే చెప్పుంటే 16,000. డబ్బులు ఎవరు ఇదిగో తీసుకున్నారు? 16,000 గెలుచుకున్నావు. అంటే నీ ఇందులో పర్ఫార్మెన్స్ నచ్చి లక్కీ దేవత ఇచ్చింది 16,000. వచ్చింది ఎత్తుకో. అది అది. కాన్సెప్ట్. సరే ఈ రౌండ్ కూడా అయిపోయింది. ఈ రౌండ్ అయిన తర్వాత కళ్యాణ్ లీడ్ లో ఉన్నారు. కళ్యాణ్ దగ్గర 44,000 ఉన్నాయి. కంగ్రాట్స్. అయితే ఈ రౌండ్ లో పర్ఫార్మెన్స్ పరంగా ఎక్కువ మార్కులు వచ్చింది శ్వేతకి. వావ్. ఓకే, 2 రౌండ్లు అయిపోయాయి. లీడ్ లో ఇప్పుడు కళ్యాణ్ ఉన్నారు విత్ 44,000. నెక్స్ట్ రౌండ్ లో ఎవరిది లక్కు, ఎవరిది కిక్కు? ఎందుకంటే నెక్స్ట్ రౌండ్ లో ఒకళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. ఆ సౌండ్ కూడా వస్తుందా సుమా? యా వస్తుంది. యాక్చువల్లీ రీ రికార్డింగ్ వేస్తారో లేదో అని నేనే వేసుకుంటూ ఉంటాను. సరే మూడో రౌండ్ పేరేంటో తెలుసా? పంతం నీదా నాదా సై. ఆ, లేడీస్ ఫస్ట్ అన్నారు కదా సుమా. లేదు, ఇక్కడ ఒక రూల్ ఉంది. ఈ పంతం నీదా నాదా సై మొదలు పెట్టేది ఎవరు లీస్ట్ లో ఉన్నారో వాళ్ళతోనే. అంటే సుమిత్ ఎగ్జాంపుల్ గా చెప్పినా నిజంగా చెప్పినా నువ్వే సుమిత్. దా. ఓకే సుమిత్, మీ గేమ్ ఏంటంటే ఇటొక బుట్ట అటొక బుట్ట పెట్టాము, మధ్యలో 2 బౌల్స్ పెట్టాము, వాటిలో మంచినీళ్ళు ఉన్నాయి. తాగాల. సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక బంతి తీసుకుంటున్నారు, దీని మీద పెడుతున్నారు. ఇది డస్ట్ బిన్లు, ఇవి చెత్త బుట్టలు. దీన్ని ఇలా అనగానే ఆ బంతి వెళ్ళి ఆ నీళ్ళలో పడాలి. ఇది అయిపోయిన తర్వాత ఆల్టర్నేటివ్ ఈ బంతి తీసుకొచ్చి దీని మీద పెట్టాలి, అప్పుడు దీన్ని ప్రెస్ చేయాలి, ఈ బంతి ఇందులో పడాలి. అలా ఆల్టర్నేటివ్ గా ఆడుతూ మీ టార్గెట్ 10 బంతులు వేయాలి. ఓకే అంటే సుమా నేను ఆ బాల్స్ ఇక్కడ పెట్టేసి ఇటు ఇటు ఆడొచ్చా? చేయకూడదు, అందుకే మేము విడిగా ఇది తయారు చేయించాం. ఓకే ఓకే, సో ఇది ఇక్కడే ఉండాలి, ఇక్కడి నుంచే తీసుకొని వెళ్ళాలి. టార్గెట్ 10 సుమిత్. సో ఇప్పుడు ఎవరి మీద కాస్తావు? ఓకే కళ్యాణ్ మీద 10. కళ్యాణ్ మీద 10,000. పంతం అక్కడ ఉందన్నమాట. యా. గేమ్ ఆడడానికి 1 మినిట్ టైం ఉంటుంది. ఆ. అయితే లక్కు, పోతే కిక్కు. అటు వాస్తు బాలేదు. అయితే లక్కు, పోతే కిక్కు. సుమిత్ 1 2 3 4 5 6 మేము ఇచ్చిన టార్గెట్ 10, నువ్వు వేసింది 6, కాసింది 10,000. ఇచ్చుకోమ్మా. ఇప్పుడు నెక్స్ట్ లీస్ట్ అంటే లహరి. దా లహరి. లహరి, నీ గేమ్ ఏంటంటే ఇదిగో, ఇది ఒక చిన్న ర్యాంప్ లాంటిది. ఈ ర్యాంప్ ని వాడుకొని నువ్వు ఈ సర్కిల్ మీద నించొని ఒక బంతిని ఇక్కడ నుంచి తీసుకొని ఆ బంతి డింగ్ 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 ఆ గ్లాస్ లో పడిపోయేలాగా చేయాలి. అలా నీ టార్గెట్ 2 బంతులు. ఓకే, సో వేయగలనన్న కాన్ఫిడెన్స్ ఉందా? వేయాలని అనుకుంటున్నా, అది పడాలి. మరి ఎవరి మీద కాస్తున్నావు? కళ్యాణ్ 10. కళ్యాణ్ మీద నీ పంతం. సో 10,000. ఓకే,
వస్తే లక్కు పోతే కిక్కు. మెల్లిగా 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 మెల్లిగా. అది అది ఆ అబ్బో, ఇది కళ్యాణ్ ఆడకుండానే గెలిచేటట్టున్నాడు. కదా కళ్యాణ్ చాలా సైలెంట్ గా ఒక బ్లేజర్ వేసుకొని ఒక స్మైల్ తో ఇలా చూస్తూ ఉన్నాడు ఇందాకటి నుంచి. కాయండి మీ ఇష్టం, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. సో వస్తే లక్కు పోతే కిక్కు. ఇచ్చుకో 10,000. ఏడుస్తే ఇవ్వకు, అచ్చిరాదు, కాస్త నవ్వుతూ. అయితే ఇదే బెటర్ కళ్యాణ్. స్టోన్ చూసావా? డిటిఎస్ లో కూడా ఇంత సౌండ్ రాదు. పాత గ్రామ్ ఫోన్ లాగా. కళ్యాణ్ అలా నీ అమౌంట్ ఇప్పుడు 64,000 అయింది. సో నెక్స్ట్ పంతం నీదా నాదా సై అంటూ వస్తోంది శ్వేత. కమాన్ శ్వేత, నీ గేమ్ ఏంటంటే ఇవాళ ఈ స్కేల్ నోట్లో పెట్టుకో. ఈ స్కేల్ తో టార్గెట్ అంటే మళ్ళీ చేతులతో స్కేల్ ముట్టుకోకుండా ఇలా టూత్ బ్రష్ ని ఇలా లిఫ్ట్ చేసి ఇందులో తీసుకొచ్చి పెట్టారు. అలా 3 టూత్ బ్రష్లు పెట్టారు. అంతే, ఓన్లీ 3 టూత్ బ్రషెస్. ఏంటి నన్ను చూడకుండా ఎవరినో అప్పుడు నువ్వు వాటిని చూసేలాగా అటు ఇటు నేనే తిరగచ్చు. వెళ్ళిపోనా? నువ్వు వెళ్ళి వాటిని చూడు, అవి నిన్ను చూడకపోయినా నువ్వు వాటిని ప్రేమగా చూడు. రోజు పొద్దున్నే తోముకునేటువంటి టూత్ బ్రష్ ని మీరు ఎప్పుడైనా ప్రేమగా చూసారా? ఆమె కట్టుపుల్ల సరే, ఇంతకీ ఇప్పుడు పంతం ఎవరి మీద? కళ్యాణ్ మీద 25 ఉంటే ఒకళ్ళు 4 ఓడిపోయినా 4,000. పంతం నీదా నాదా హై. ఓ అంటే 10,000 వేస్తే ఎక్కడ మేడం ధమాల్ అవుతుందా అని భయం. 4,000 ఏమొస్తుంది సుమా? ఒక చైనా మొబైల్ వస్తుంది అంతే. పోనీ చైనా మొబైల్ అయితే చైనా మొబైల్. సరే, నీ టార్గెట్ 3 బ్రష్లు. 3 బ్రష్లు కనుక నువ్వు ఇటు నుంచి అటు ట్రాన్స్ఫర్ చేస్తే కళ్యాణ్ నీకు 4,000 ఇస్తాడు, లేకపోతే నువ్వు కళ్యాణ్కి 4,000 ఇస్తావు. ఏదైనా సరే నువ్వు చాలా సేఫ్ అని నువ్వు అనుకుంటున్నావు, అంతేనా? సరే, వస్తే లక్కు పోతే కిక్కు. Bring it back. రండి కళ్యాణ్. కమాన్ కళ్యాణ్, యూ కెన్ డూ ఇట్. యూ కెన్ డూ ఇట్. అంత నా మీద కాయ్. సుమిత్ యూ కెన్ డూ ఇట్ అంటే అందులో కమాన్ కళ్యాణ్ డోంట్ డూ ఇట్ అనేది వినిపించట్లేదా? నాకే ఈ టైంలో ఏమి వినిపించట్లేదు, ఓన్లీ గేమ్. రియల్ స్పోర్ట్స్ మ్యాన్. యా రియల్ స్పోర్ట్స్. ఓకే, సరే, ఏదైతే ఏంటి, ఇక్కడ మేము 3 టేబుల్స్ మీద బంతులు పెట్టాం. మీ టాస్క్ ఏంటంటే మీరు ఈ ప్రతి ప్లేట్ లోను డిఫరెంట్ బంతులు 2 ఉన్నాయి కదా. ఇందులో 2 బ్లూ, ఇందులో 2 గ్రీన్, ఇందులో 2 రెడ్ ఉన్నాయి కదా. అవి బయటకి వెళ్ళిపోకుండా మిగిలిన వాటిని ఊదేయాలి. ఇవన్నీ పోవాలి, ఇవి 2 మిగలాలి. ఇవన్నీ పోవాలి, ఇవి 2 మిగలాలి. అలా 2 ప్లేట్లో చేస్తే చాలు. అదే మీ టార్గెట్. సో ఎవరిప్పుడు? పంతం 3,000 ఎవరి మీద? లహరి. పంతం నీదా నాదా హై. వస్తే లక్కు పోతే కిక్కు. నాదా సై అయిపోయిన తర్వాత లీడ్ లో ఉన్నారు కళ్యాణ్ అండ్ కిక్కు
లహరిది. ఇప్పుడు మీరు ముగ్గురు ఆడబోతున్నారు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. సెన్సనైన్ లక్కు కిక్కులో లాస్ట్ రౌండ్. ఆగిందా గోవిందా. గోవింద గోవింద. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఆగిందా గోవిందా. మీరు జీవితంలో మొదటిసారి డబ్బులు వద్దు అని చెప్పబోతున్నారు. ఎవరైనా చెప్తారా? చెప్పరు, కానీ ఇక్కడ మీరు చెప్తారు. అదే మరి లక్కు కిక్కు అంటే శ్వేత డబ్బులు, కళ్యాణ్ డబ్బులు, లహరి డబ్బులు కలిపితే 1,27,000 ఒక వైపుకి పెట్టేశాం. మీరు ముగ్గురు 3 వైపులా నించుంటారు. దీని గిర్రుమని ఒక్క తిప్పుతాం. ఎవరి దగ్గర అయితే ఆగుతుందో వాళ్ళు టాటా. సీట్స్ రెడీగా. సో టోటల్ గా లక్ మీదే బేస్. టోటల్ గా లక్ మీద బేస్ అయ్యేటువంటి రౌండ్ ఇది. 1,27,000 ఎవరో ఒకళ్ళు గెలుచుకోబోతున్నారు మీ ముగ్గురులో. వచ్చేయండి. ఇప్పుడు ఎవరికి కిక్కు? ఆగిందా గోవిందా. లహరి రెడీ. చేతు రెడీ. 1 2 3 గో. ఆగింది. నువ్వు గోవిందా గోవిందా. సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే, ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే, రేపు లేని చూపు నేనై, శ్వాస లేని ఆశ నేనై మిగలనా. సుమిత్ అండ్ కళ్యాణ్ లో డబ్బులు రాకపోతే బొక్క. టెన్షన్ పెట్టే గేమ్ ఎందుకండి? మా ఇద్దరికి మాకు ఇచ్చేయచ్చు కదా. వాళ్ళిద్దరు ఎలాగో అదే ఓడిపోయారు. చెప్తున్నాను. ఏ గేమ్ షోలో అయినా సరే డబ్బులు ఫైనలీ మన దగ్గర ఆగితే మనదే డబ్బులు. అవును. కానీ ఈ లక్కు కిక్కులో మాత్రం కిక్ ఏమిటంటే ఆగిందా గోవిందా. సో ఇప్పుడు ఎవరి దగ్గర ఆగిందో వాళ్ళు గోవిందా, ఆ. మిగిలిన వాళ్ళకి ఆగిందా. 1,27,000 ఆగిందా. ఈ అయితే ఇప్పుడు ఎవరు తిప్పుతారు ఇది? ఇదిగో జస్ట్ ఇప్పుడే- హాట్ గా ఇప్పుడే hot leg. ఇప్పుడే ఎలిమినేట్ అయినటువంటి మన శ్వేత విషాద తప్త హృదయంతో దాన్ని తిప్పుతుంది. ఏదో అలాంటి దానితో. రెడీ 1 2 3 గో. సెన్సోడైన్ లక్కు కిక్కులో మీ ముగ్గురికి ఎదురైంది కిక్కు. సుమిత్ కి ఫుల్ గా లక్కు. సో కంగ్రాట్స్ సుమిత్, 1,27,000 గెలుచుకున్నారు. నువ్వు అనుకున్నావా ఇలా జరుగుతుందని? అంటే ఈ టేబుల్ దగ్గర అసలు అనుకోలేదు. అదే మరి లక్కు కిక్కు. అసలు లీస్ట్ లో ఉన్న సుమిత్ 1,27,000 గెలుచుకోవడం ఏంటి? పాపం కళ్యాణ్ కి కిక్ ఏమిటి? అది కాదు, లహరి ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయి ఈ గేమ్ ని ఇలా ట్విస్ట్ చేస్తుందని నేను అనుకోలేదు. లేడీ లక్ ఎంతకైనా ఉండాలి. అయితే ఓకే, ఇది బ్యాలెన్స్ ఉంది ఇప్పుడు. డోంట్ మిస్ సెన్సోడైన్ లక్కు కిక్కు.